ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినం దేవుడి వాగ్దానం పరిశుద్ధ గ్రంథం నుంచి యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, దేవుడితో సహవాసం చేసిన ఎడల మనకు సమాధానం కలుగుతుంది. దేవుడితో మనం ఉదయకాల సమయంలోనే దేవుడితో సహవాసం చేసి రండి. ఈ లోకంలో చాలా మంది దేవుడితో సహవాసం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉంటున్న మొబైల్తో సహవాసం చేస్తూ ఉంటారు. చాలా మంది లోక స్నేహంతో స్నేహితులతో సహవాసం చేస్తూ ఉంటారు. చాలా మంది లేవగానే వాళ్ళ పిల్లలతో సహవాసం చేస్తూ ఉంటారు. చూడండి, దేవుని ప్రజలారా, మనం ప్రాముఖ్యంగా ఉదయకాలం లేవగానే దేవుడితో సహవాసం చేసే మనం ఉంటారు. దేవుడితో మనం సహవాసం చేసినప్పుడు మనకి సమాధానం కలిగింది. చూడండి, మనం పిల్లలతో సహవాసం చేసినప్పుడు పిల్లలకి ఏదైనా శ్రమ వచ్చిందనుకోండి, మనకి బాధ కలుగుతూ ఉంటుంది. మొబైల్తో సహవాసం చేసినప్పుడు ఈ లోకంలో ఉన్న అన్ని విధాలుగా ఆ మొబైల్లో కనబడుతూ ఉంటాయి. కానీ నువ్వు దేవుడితో సహవాసం చేసినప్పుడు, నువ్వు దేవుడితో సహవాసం చేసి విడుదల ఉన్నప్పుడండి నీకు సమాధానం కలిగింది. నువ్వే పరిస్థితిలో ఉన్నా, చాలా మంది సమాధానం లేక బతుకుతూ సమాధానం లేకుండా జీవిస్తూ ఉన్నారు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఉదయకాలం చెప్తున్న మాట, దేవుడితో సహవాసం చేసే వారిగా మనం ఉన్నప్పుడు దేవుడు మనకి సమాధానాన్ని కలుగజేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది సమాధానం లేని వ్యక్తులు కనబడుతూ ఉన్నారు. కానీ దేవుడు సమాధానం కలగజేసేది, దేవుడు సమాధానం ఇచ్చేది. నువ్వు దేవుడితో సహవాసం చేసే దగ్గర ఉంది సమాధానం పొందుకునేవాళ్ళు. దానియేలు మీదికి శ్రమ ఇచ్చినప్పుడు దానియేలు కిటికీ తలుపులు తెరిచి ప్రార్థించడం ప్రారంభించాడు. చూడండి, శ్రమ మీదికి వస్తున్న సమయంలో దేవుడికి ప్రార్థించడం మొదలుపెట్టాడు. దేవుడికి ప్రార్థించడం ప్రారంభించాడు. దానియేలు జీవితంలో కార్యాన్ని దానియేలు కళ్ళారా చూశాడు. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడి కార్యం చూడాలి అంటే దేవుడితో మనం సహవాసం చేసేవాళ్ళు. ఈ లోక స్నేహం చేత స్నేహితులతో స్నేహం చేసినప్పుడు, ఈ లోకాలతో స్నేహం చేసినప్పుడు మనకి శ్రమలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి. కానీ దేవుడితో సహవాసం చేస్తున్నప్పుడు మన జీవితంలో అనుభవిస్తూ ఉంటారు. ఉదయకాలం చేయాల్సిన సహవాసం దేవుడితో సహవాసం చేసేవారిని ఉండాలి. నువ్వు దేవుడితో సహవాసం చేసిన తర్వాతనే నీ పనులను ప్రారంభించడానికి ఊరుకోవాలి. ఎందుకంటే దేవుడితో సహవాసం చేయకోకుండా నువ్వు ఏ పని చేసినా, ఏ ఉద్యోగం చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఎంత సేవ చేసినా నీ జీవితంలో దేవుడితో సహవాసం చేయకుండా ఉండటానికి దేవుడు ఇష్టపడతాడు. కాబట్టి దేవుడితో సహవాసం చేస్తాడు. దేవుడు సమాధానం కలుగుతా, దేవుడితో కలుగుదా, దేవుడిని దీవించుకుందా. ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, మహోన్నతుడైన దేవా, నీకే వందనాలు. అనుమల దేవా, నీకు కృతజ్ఞత స్తోత్రాలు. తండ్రి, నీతో సహవాసం చేసి అయా సమాధానం పొందుకునే వారికి ఉంటుంది. సహవాసం చేయకుండా అయా ఉండకూడదు. నీతో సహవాసం చేయడానికి కృపణించడం ప్రార్థిస్తాను. మీరు మేలు చేయి అయా. నీతో సహవాసం చేసినప్పుడు మాకున్న ఇబ్బందులు, ఇరుకులు, ఆటంకాలు, వ్యతిరేకతలన్నీ దూరపరిచే దేవుడు మీరు సహాయం చేసి మీరు మేలు చేయండి. నా మహిమ కంట ప్రవాళించుకొని ఏసే పరిశుద్ధ నామములో అడిగి
ఆమె. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె.